పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్ గ్రామంలో రెండు చూడదగినటువంటి ముఖ్యమైన ప్రాచీన కాలం నాటి దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆండాలమ్మ దేవాలయం. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చరిత్ర అయితే ఏమీ అక్కడ లభించలేదు. కాకపోతే 13వ శతాబ్దానికి చెందినదిగా చెప్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే, ఇది దేవాలయం పూర్తి కాగానే అందులో విగ్రహాలు ప్రతిష్ఠించడం అయితే జరగలేదు. దేవాలయాన్ని నిర్మించినటువంటి జమీందార్ గారు చనిపోవడమే దానికి కారణంగా చెప్తున్నారు. గర్భగుడిలో అయితే దుండగులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపి అక్కడ మొత్తం కూడా ఆగం చేసినారు. ఒకప్పుడు ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఆలయం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అదేవిధంగా దానికి సంబంధించిన వంశీకుల ప్రోద్బలంతో అక్కడ ఉన్న కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం ఉన్న రూపంలోకి అయితే తీసుకొచ్చినారు. ఇంకా అభివృద్ధి పనులు ముందు చాలా జరగబోతున్నాయి. ఒక అమ్మవారి విగ్రహాన్ని కూడా అందులో ప్రతిష్ఠించాలని ప్రణాళిక జరుగుతుంది. ఈ ఆలయంలోని అమ్మవారి చరిత్ర అయితే అక్కడ ఎవరిని అడిగినా కానీ తెలుసుకోలేకపోయాము. ఈ గ్రామం నుండి కనీసం ఒక 2 కిలోమీటర్ల దూరంలో అడవిలోకి వెళ్తే ఒక అద్భుతమైనటువంటి శివాలయం కూడా కనిపిస్తుంది. 700 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ ఆలయం చెక్కు చెదరకుండా ఇంకా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గుడి వెనకాల ఎంతో అద్భుతమైనటువంటి గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల మీద అందమైనటువంటి చెట్లు, దాదాపుగా ఒక చిన్నపాటి తిరుపతి కొండను చూసినటువంటి అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం గర్భగుడి చూస్తున్నాము. గర్భగుడిలో అయితే మొత్తం గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపినారు. అదేవిధంగా గర్భగుడికి ఇరువైపులా 2 ద్వారాలు పెట్టినారు. గుడి చుట్టూ కూడా ఇప్పటికీ అందమైనటువంటి శిల్పాలు చెక్కడం జరిగింది. గుడి చుట్టూ కూడా ఈ మధ్య కాలంలోనే చక్కటి అందమైనటువంటి పార్కును ఏర్పాటు చేసినారు. గుడి పైకప్పు మీదకి ఎక్కిన తర్వాత 2 అద్భుతమైన గోపురాలు ఉన్నాయి. వాటి మీద కూడా అందమైన శిల్పాలు కలవు. ఈ గుడిలో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించబడి మళ్ళీ పూర్వవైభవం రావాలని కోరుకుందాం. ఇదే గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో కాలినడకన వెళ్ళినట్లయితే ఒక అద్భుతమైనటువంటి అడవిలో గుట్ట మీద శివాలయం ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ శివాలయాన్ని కూడా ఎలాంటి ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నట్టుగా అనిపించడం లేదు. కాకపోతే శివరాత్రి అప్పుడైతే చాలా అద్భుతంగా జరుగుతుందట. ఇక్కడ మనం పైకి వెళ్తుంటే పక్కన ఒక గుండు మీద వినాయకుడి విగ్రహం కలదు. గుండుకు తొలచబడినటువంటి గుహలో ఉన్న శివలింగాన్ని దాటుకొని కొంచెం కిందికి దిగితే ఒక అద్భుతమైనటువంటి సెలయేరు ఉంటుంది. ఇక్కడ ఉన్న నీరు ఒక ప్రత్యేకంగా ఉంటాయి. మొత్తం పాల వల్లే తెలుపు రంగులో ఉంటాయి.
అడవిలో ట్రెక్కింగ్ చేసి అలా ప్రశాంతంగా వెళ్ళాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రదేశం. అక్కడ అవతల వైపు ఇంకో గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట వరకు కూడా ట్రెక్కింగ్ వెళ్ళిపోవచ్చు. మొత్తం చెట్లు, దారి కూడా సరిగా ఉండదు. ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ లాంటిది ఇక్కడ. ఒక 2 కిలోమీటర్లు అడవిలో నడిచిన తర్వాత గుట్టపై ఎక్కడానికి మెట్లు ఉంటాయి. మెట్ల ప్రారంభంలో ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు.